హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ శనగపప్పు ఎగ్ కర్రీ. రెగ్యులర్గా చేసే పప్పులతో కాకుండా ఇలా శనగపప్పుతో అందులోనూ ఉడకపెట్టిన ఎగ్స్తో చేస్తే కనుక చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ కర్రీ అంత టేస్టీగా వస్తుంది కూడా. ఈ శనగపప్పు ఎగ్ కర్రీ చక్కగా గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, బగారాలో అన్నిట్లోకి మంచి కాంబినేషన్ కూడా. ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇది ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి 200 గ్రాముల శనగపప్పు, 8 ఎగ్స్, 5 టేబుల్ స్పూన్ల నూనె, 4 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. ముందుగా ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కడగాలి. ఇక్కడ నేను 8 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. అదే గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఎగ్స్ పగలకుండా ఉంటాయి. అలాగే శనగపప్పుని కూడా ఉడికించడానికి పప్పుని 2-3 సార్లు నీట్గా కడిగి నీళ్లు పోసుకొని వేరొక గ్యాస్ పైన పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే కనుక 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవైపు ఎగ్స్ని, మరొక వైపు పప్పుని ఉడికించుకుంటే తొందరగా కర్రీ చేసుకోవచ్చు కూడా. చూడండి, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పు ఉడకడానికి నాకు 30 నిమిషాలు టైం పట్టింది. చూడండి, ఒక 70% ఉడికిపోయింది. ఎలాగో కర్రీ చేస్తాం కాబట్టి మళ్ళీ అక్కడ కూడా ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ 70% ఉడికించాం. ఈ పప్పు నీళ్ళని పాడేయొద్దు. కర్రీ చేసుకునేటప్పుడు ఈ నీళ్లు యూజ్ అవుతాయి. ఈ పప్పు నీళ్ళు వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్ట్ అవుతుంది. తర్వాత ఎగ్స్లోని వేడి నీళ్ళు తీసేసి కొన్ని నార్మల్ నీళ్ళు వేసుకుని అన్ని ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసిన తర్వాత ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకోవాలి రౌండ్గా. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది ఎగ్స్కి పడుతుంది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, 4 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉడికించి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే ఎగ్స్ అనేది విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పులో నీళ్ళని వేసుకొని 1 నిమిషం మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కూడా. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కనుక ఉప్పు వేసుకోండి. ఇక్కడ నాకు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇలా ఒక 5 నుండి 6 నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, పప్పు కూడా మొత్తం ఉడికిపోయింది. ఇలా పప్పులుగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, చూసారు కదా. టేస్ట్ మాత్రం చికెన్ కర్రీ అంత టేస్టీగా వచ్చింది. మేమైతే బగారన్నంలో ఈ శనగపప్పు ఎగ్ కర్రీ వేసుకుని తిన్నాం. టేస్టీగా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.